కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినట్టే జూబ్లీహిల్స్లో గెలుస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గత 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్లో అభివృద్ధి శూన్యమన్నారు మంత్రి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్లో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. అర్హులకు రేషన్ కార్డు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ అందిస్తోందన్నారు మంత్రి. కానీ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు పొన్నం. కంటోన్మెంట్ ఉప ఎన్నికల మాదిరిగా అక్కడి ప్రజలు ఏ విధంగానైతే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ గారిని గెలిపించుకున్నారో, ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాటలకే పరిమితమైన డబుల్ బెడ్రూమ్ కూడా జూబ్లీహిల్స్లో ఒక్కటి కూడా ఇవ్వలే. మేము ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ చేశాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే అక్కడ ఓట్లు కూడా అడగమని. జూబ్లీహిల్స్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలే, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. అదేవిధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నియోజకవర్గానికి 3500 ఇళ్లలో భాగంగా జూబ్లీహిల్స్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గంలో ఏమి చేయకపోవడంతో ఎన్నికల్లో ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఆ నియోజకవర్గ ప్రజలు వారి వైఫల్యాల మీద చర్చ జరగకుండా ఉండాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ. ముందుగా ఓటు చోరీ మీద, అసలు దేశవ్యాప్తంగా ఓటు చోరీ అనే అంశము ఛాంపియన్ ఎవరైనా ఉంటే, ఓటు చోరీ అంశాన్ని లేవనెత్తిన మగాడు ఎవరైనా ఉంటే రాహుల్ గాంధీ గారు. అటువంటి ఓటు చోరీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంటే 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు కొత్త విచిత్రంగా మరి ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నికల కమిషన్ డిమాండ్ చేసినాం. టీఆర్ఎస్ ఫిర్యాదును స్వీకరించారు కదా, మేము కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం, దాని మీద నిజమైనటువంటి నిగ్గు తేల్చండి అని చెప్పినాం. ఆ డైవర్షన్ పాలిటిక్స్ క్లోజ్ చేసినారు. కొంత రోజులు సానుభూతి పేరు మీద ఓట్లు సంపాదించడానికి కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దాని తదుపరి మళ్ళీ ఇంకొక రకంగా ఒక నినాదం తీయడం. నిన్న మొన్న ఆటోలకు సంబంధించి కొన్ని రోజులు మా అభ్యర్థిని రౌడీది, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్ పట్టుకొని రౌడీది అని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ మా ఆశీర్వచనంగా భావిస్తున్నారు మా అభ్యర్థికి. వాళ్ళ విమర్శ మా అభ్యర్థి యొక్క ప్రాధాన్యత, మా అభ్యర్థి యొక్క ప్రచార సరళిని చూసిన తర్వాత వాళ్ళకి భయపడి ఈ విధమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక నిన్న మనం కొత్తగా ఆటోలలో ఎక్కి, పెద్ద పెద్ద మనుషులు ఆటోలలో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న టీఆర్ఎస్ పార్టీని రవాణా శాఖ మంత్రిగా 2012లో బొత్స సత్యనారాయణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్ప కనీసం కొత్త వాళ్ళు ఉపాధి ఆటో కార్మికులుగా, ఆటో వాళ్ళుగా వాళ్ళ కుటుంబాలను నడుపుకునే అవకాశాన్ని కూడా మీరు ఇవ్వలే. 2012 తర్వాత ఇప్పుడు మొన్న దాదాపు 20,000 ఆటోలకు హైదరాబాద్లో పర్మిట్లు ఇచ్చినాము మేము. ఎస్, మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది. కానీ మీరు చేసిన ఆర్థిక సంక్షోభం, ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండొచ్చు. తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను, అది తప్పకుండా అమలు చేస్తాం. మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతూ ఉంది. దాని వాతావరణం సానుకూలంగా, ఆర్థిక పరమైన కొత్త వెసులుబాటు రాగా